హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు మీకు గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ ఐటీ రిలేటెడ్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ వీడియోకి అయితే మనకు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ లైక్ చేసి షేర్ చేశారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మన వీడియోస్ లైక్ చేసి వాళ్ళ కంటెంట్ నచ్చి షేర్ చేశారో వాళ్ళందరికీ నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో ఈ వీడియోలో మీకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీ కనుక చూసుకున్నట్టయితే 1+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. సో దయచేసి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఇగ్నోర్ చేయండి. సో స్పెసిఫిక్గా అనలిస్ట్ గ్రేడ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించి అనలిస్ట్ గ్రేడ్లో 1 ఇయర్ వరకు అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి అండ్ ఈ జాబ్ని అప్లై చేయండి. సో దయచేసి ఫ్రెషర్స్ ఈ వీడియోని చూడొద్దు, ఎందుకంటే మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను ఈ వీడియో ద్వారా. సో ఒకవేళ కనుక మీ ఫ్రెండ్స్ కానీ కలీగ్స్ కానీ ఎవరైతే ఆల్రెడీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో, వాళ్ళకు మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసి హెల్ప్ చేయగలుగుతారు. సో అదైతే నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, బట్ ఫ్రెషర్స్ దయచేసి ఇగ్నోర్ చేయండి. సో లెట్ us గెట్ ఇన్ టు డీటెయిల్లీ ఇన్ టు ద వీడియో అండి. సో చూసుకుంటే మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ నుంచి అయితే మనకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అండి. చూసుకుంటే నేను అఫీషియల్ వెబ్సైట్ NABFID.orgలోకి లాగిన్ అయ్యాను. సో మీరు ఇక్కడ లాగిన్ చేయండి. లాగిన్ చేశాక మీకు కెరియర్స్ అనే ఇక్కడ డ్రాప్ డౌన్ పైన అయితే క్లిక్ చేయండి. సో కెరియర్స్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో లేటెస్ట్ కనుక చూసుకున్నట్టయితే మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ అనలిస్ట్ గ్రేడ్ ఆన్ ఫుల్ టైమ్ రెగ్యులర్ బేసిస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా క్లియర్గా ఇచ్చారు. 2025 అండ్ 26 అని క్లియర్గా ఇచ్చారు. అప్లికేషన్ ఆన్లైన్ కూడా చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ 26/4/2025 నుంచి అలాగే 19/5/2025 అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, రెడ్ కలర్ హైలైట్ చేసి. సో అడ్వర్టైజ్మెంట్ డేట్ 26 ఏప్రిల్ 2025. సో మనం అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. అడ్వర్టైజ్మెంట్ పైన క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే మనకు ఇలా PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసుకుంటే ఈ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. చూసుకుంటే ఇది వచ్చేసి మనకు సెటప్ అండర్ ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్ట్ 2021 ఈజ్ అమాంగ్స్ ద ప్రిన్సిపల్ ఎంటిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ ఇన్ ద కంట్రీ. సో ఏం లేదండి, ఈ బ్యాంక్ మేజర్ రోల్ ఏంటంటే మన కంట్రీలో ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కానీ ఏదైనా పెద్ద పెద్ద మెషినరీస్ కానీ సపోర్ట్ ఫైనాన్సింగ్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకు కంట్రోల్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ అనలిస్ట్ గ్రేడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో డీటెయిల్గా మనం ఇన్ఫర్మేషన్ చూద్దామండి. నేను కింద స్క్రోల్ చేస్తాను, మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు క్లియర్గా చెప్తాను. సో ఏది పడితే అది చెప్పకుండా ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో చూసుకుంటే మీ టైం వేస్ట్ అవ్వకుండా ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే లెండింగ్ ఆపరేషన్ సంబంధించి, లెండింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ సంబంధించి టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇండివిజువల్ క్యాస్ట్ వేస్ కూడా ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు, దయచేసి ఇవి చూడండి తర్వాత మీరు. సో హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. అకౌంట్స్ సంబంధించి మీకు 3 వేకెన్సీ అయితే క్లియర్గా మెన్షన్. ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీకి సంబంధించి 1 వేకెన్సీ. లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి 9 అండ్ 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ పార్ట్నర్షిప్ ఎకోసిస్టమ్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్లైంట్స్కి వచ్చేసి 2 వేకెన్సీస్ అండ్ ఇంటర్నల్ ఆడిట్కి వచ్చేసి 1 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా మనకు 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇండివిజువల్ క్యాస్ట్ వైజ్ చూసుకుంటే ఎస్సీకి 7 వేకెన్సీస్, అలాగే ఎస్టీకి వచ్చేసి మీకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేసి 22 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకు ఈడబ్ల్యూఎస్కి 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకు అన్రిజర్వ్డ్కి 28 వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే స్క్రోల్ చేస్తున్నానండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీ ఏజ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ 31/3/2025 వరకు అయితే కట్ ఆఫ్ అయితే తీసుకోవడం జరిగింది. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో రిలాక్సేషన్ మీ అందరికి తెలుసు, ఎస్సీకి 5 ఇయర్స్, ఎస్టీకి 5 ఇయర్స్, అలాగే ఓబీసీకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి 15 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మీ అందరికి తెలిసిందే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉండాలని చెప్పి. సో ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే హైలైట్ చేశారు బోల్డ్ లెటర్స్లో, ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 ఇయర్ ఫర్ ఆల్ ద ఎబోవ్ పొజిషన్ అనలిస్ట్ గ్రేడ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అందుకని నేను ఫ్రెషర్స్ దయచేసి ఇగ్నోర్ చేయండి అని చెప్పడం జరిగింది. సో చూసుకుంటే మనకు ఇక్కడ రిక్వైర్మెంట్ కనుక చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లెండింగ్ అండ్ ఆపరేషన్స్ సంబంధించి వచ్చేసి మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా సరిపోతుంది, లేదా
డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ స్పెషల్ ఇన్ ఫైనాన్స్ ఉంటే సరిపోతుంది. లేదంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఆర్ ఎంబీఏ ఉంటే కూడా సరిపోతుంది. క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. లెండింగ్ ఆపరేషన్స్ అంటే లోన్స్ ఇవ్వడము, ఎండ్ టు ఎండ్ మీరు ఒక ఒక లోన్ అప్లికేషన్ టేబుల్ పైనకొస్తే అది ఎండ్ టు ఎండ్ ఎలా ప్రాసెస్ చేయాలి? కస్టమర్‌కి లోన్ ఇవ్వగలుగుతామా లేదా? క్రెడిట్ వర్తినెస్ చెక్ చేయడం, అతని సాలరీ స్టేట్మెంట్స్ చెక్ చేయడం, ఐటీ స్టేట్మెంట్స్ చెక్ చేయడము. సో, డిస్బర్సల్ వరకు ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ చేయడానికి ఈ లెండింగ్ ఆపరేషన్స్ పొజిషన్‌కి సంబంధించి డీటెయిల్స్ అండి. సో, హ్యూమన్ రిసోర్స్ ఏంటంటే ఒక ఎంప్లాయీని మేనేజ్ చేయడానికి హ్యూమన్ రిసోర్స్‌ని హెచ్ఆర్‌ని అనేది మనము అపాయింట్ చేయడం జరుగుతుంది. సో, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ రిసోర్సెస్ అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి దీనికి మీకు. మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఆల్రెడీ తెలిసిందే హెచ్ఆర్‌కి సంబంధించి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రెజరీకి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్ డిగ్రీ ఉండాలా? లేదా ఎంబీఏ ఉన్నా సరిపోతుంది. దీని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఫండ్ రైజింగ్ ఉంటుంది. మోస్ట్‌లీ ఫండ్ స్ట్రాటజీ ఉంటుంది. సో, సెటిల్‌మెంట్ ఉంటుంది. ఆర్‌బీఐకి ఎవ్రీ ఎండ్ ఆఫ్ ది డే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫండ్స్ ఎన్నున్నాయి? ఏంటి? ట్రెజరీ ట్రేడ్‌కి సంబంధించి రీకన్సిలేషన్ ఇవన్నీ మీరు ఆర్‌బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, అలాగే చూసుకుంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ గనుక చూసుకుంటే బిజినెస్ సపోర్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. లేదంటే టెక్నికల్ సపోర్ట్ పొజిషన్ సంబంధించి మీరు ఫుల్ టైమ్ బీటెక్ చేసిన వాళ్ళు సరిపోతుంది. లేదంటే ఎంసీఆర్, ఎంటెక్ చేసిన వాళ్ళు సరిపోతుంది. సో, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికామ్, డేటా సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. సో, రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎఫెక్టివ్ ప్లానింగ్, ఎస్టాబ్లిషింగ్ అండ్ మేనేజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో, ఏం లేదండి. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఎఫెక్టివ్ ప్లానింగ్ చేస్తే సరిపోతుంది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి. సో, సైబర్ సెక్యూరిటీ టూల్స్ గానీ, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసుంటే సరిపోతుంది. సో, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి వచ్చేసి పోస్ట్ గ్రాడ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సరిపోతుంది. లేదంటే డిజైరబుల్ వచ్చేసి క్యాండిడేట్స్ హావింగ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అయితే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వగలుగుతారు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, దీని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. లేదా ఎంబీఏ, ఫైనాన్స్, బ్యాంకింగ్ ఉంటే సరిపోతుంది. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ ఉంది. అలాగే కార్పొరేట్ స్ట్రాటజీ, పార్ట్నర్‌షిప్ అండ్ డెవలప్‌మెంట్ కూడా ఉంది. లీగల్ కూడా ఉండడం జరిగింది. ఇంటర్నల్ ఆడిట్ అండ్ కంప్లెయిన్స్ కూడా దానికి సంబంధించి మనకు ఇక్కడ క్లియర్‌గా ఆహ్, రిక్వైర్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌తో పాటు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా. సో, ఇక్కడ ఇంకొక క్యాచీ థింగ్ ఏంటంటే మీకొచ్చేసి చూసుకుంటే గనక ఇక్కడ టోటల్ సాలరీ 14.83 లాక్స్ అయితే అప్రాక్సిమేట్‌లీ ఉంటుంది. సో, ఒక్కోసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత వేరియబుల్ పే బోనస్ కూడా అప్ టు 20% దాని ఫిక్స్డ్ కంపెన్సేషన్ కూడా క్లియర్‌గా ఉంటుంది. సో, మీకు గ్రూప్ ఇన్స్యూరెన్స్, మెడికల్, యాక్సిడెంట్, టర్మ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా ఉండబోతుంది. సో, చూసుకుంటే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్‌లో వర్క్ చేస్తున్నారో, ఒక 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు సింపుల్‌గా ఈ జాబ్‌కి అప్లై చేయండి. 14.83 లాక్స్ అంటే మామూలు విషయం కాదు. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా అప్ టు 20% అనే ఫిక్స్ కంపెనీ అండి. 14 లాక్స్ పైన 20% అంటే మామూలు విషయమా? 20% అంటే మీకు చూడండి ఒకసారి. మీకు ఆల్మోస్ట్ 2.5 లాక్స్ వరకు పర్ఫార్మెన్స్ బోనస్ అయితే ఉంటుంది. సో, మీరు ఏ డిపార్ట్మెంట్‌లో పోస్ట్ చేసిన పర్ఫార్మెన్స్ బోనస్ అయితే దీని ద్వారా ఉండడం జరుగుతుంది. సో, అప్లికేషన్ ఫీస్ గనుక చూసుకున్నట్టయితే మీకు రూ. 800 వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్, జనరల్ క్యాండిడేట్స్‌కి అండ్ రూ. 100 అప్లికబుల్ టాక్సెస్ ఉంటాయి. ఇంటిమేషన్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కానీ క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో, అప్లికెంట్స్ రిక్వెస్ట్ చేస్తే ఎలిజిబిలిటీ మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ మోడ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో, ఆన్‌లైన్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో, చూసుకుందాం ఆన్‌లైన్ ఎగ్జామ్ సంబంధించి స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్ చూద్దాం. రీజనింగ్ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ 15 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 10 క్వెషన్స్ ఉంటాయి. అలాగే 10 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వెషన్ ఈచ్ క్వెషన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వెషన్ 1 మార్క్ ఉంటుంది. అలాగే డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ 15 క్వెషన్స్ 15 మార్క్స్ ఉంటుంది. టోటల్ 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు 40 క్వెషన్స్ 40 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది. సో, టైం 30 మినిట్సే ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ ఏ ఇది. సెక్షన్ బికి సంబంధించి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉంటుంది. సబ్ టోటల్ వచ్చేసి బి వచ్చి 40 క్వెషన్స్ ఉంటాయి. అలాగే మాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ ఏ అండ్ బి గనుక చూసుకున్నట్టయితే మనకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ 80 ఉంటాయి. టోటల్ 100 మార్క్స్‌కి అయితే పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకు టోటల్ ఏ అండ్ బి కలిపి 30 మినిట్స్, 60 మినిట్స్ అయితే టోటల్ టైమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇదండి. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎగ్జామ్ కూడా డిస్కస్ చేసాం. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి కమెంట్స్‌లో కమెంట్ చేయండి. సో, దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో, ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఎన్ఏబిఎఫ్ఐడి ఆల్రెడీ ఏం చెప్పాను. ఆర్‌బీఐకి సంబంధించింది. సో, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఆహ్, ఇంతే అండి. ఈ వీడియోలో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.